ఈ విధంగా చేశారంటే ఫారం కోడి కూర చాలా బాగుంటుందండి. ముందుగా ఒక 1/2 కేజీ ఫారం కోడి కూర తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చెక్క, లవంగాలు, ఇలాచి, పలావ్ పువ్వు, బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కాస్త ఉప్పు వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఈ విధంగా ఉల్లిపాయలు బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కడిగిన చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ స్కిన్తో పాటు ఉంటే బాగుంటుందండి. మూత పెట్టుకొని స్కిన్లోంచి వచ్చిన వాటర్ అంతా కూడా దగ్గరికి ఎగిరిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకొని అందులో కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారం వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడు కూడా కారం ఎక్కువ ఉండాలి, అలాగే ఆయిల్ కూడా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ధనియాలు, చెక్క, లవంగాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ, గసగసాలు, కొబ్బరి ముక్క వేసుకొని ఈ విధంగా మెత్తన పేస్ట్ చేసుకొని ఇలా ఉడుకుతున్న కూరలో 2 స్పూన్లు మసాలా పేస్ట్ వేసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి. బాగా ఉడికాక కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి.